నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. శ్రీపాదరాజం శరణం ప్రపర్తే. ఈరోజు మన వీడియోలో దేవి దశ మహావిద్యల గురించి చెప్పుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో దేవి దశ మహావిద్యలు అంటే ఏమిటి? దశ మహావిద్యలలో ప్రథమ రూపము కాళీమాత. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులను మహావిద్య అందురు. ఒకానొక సమయం నందు హిమాలయములందు గల మాతాంగ మున్య ఆశ్రములందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మాతాంగ వనితా రూపములను దర్శనమిచ్చినది. కాటుక రాశి వలె కృష్ణవర్ణమునందు ఉండెడిచే ఆమెకు కాళీ నామం ఏర్పడినది. శంభు నిశుంభులను రాక్షసులను వధించినది. కాళీ నీల రూపమున అగుట తారస సమయమున కూడా వ్యవహరింపబడుచున్నది. అనేక సంవత్సరములు కాలమున గాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది రోజులలోనే మాసములలోనే సాధింపవలనన్న కాళీ ఉపాసన చేయుదురు. అయితే సాధనా కాలములో కాళీ శక్తిని తమ శరీరంలోకి ఆకర్షించుకొనుట యోగి దుర్బలమైన అగ్ని సదృశ్యమైన మంటలు బాధలు అనుభవించవలసి ఉండును. రెండవది దశ మహావిద్యలలో రెండవ రూపము తార. ఈమె నర్మదా మోక్షమును ప్రసాదించున్నది, తరింపజేయున్నది. కావున తారా నామమును విఖ్యాతమైనది. ఈమెను నీలా సరస్వతి నామమున కూడా పిలిచెదరు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించినది. కావున ఈమెను ఉగ్రతార రూపములో కూడా యోగులు ఆరాధించుదురు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్ర శుద్ధి నవమి రాత్రికి తారారాత్రి అని పిలిచిదరు. మూడవది దశ మహావిద్యలలో మూడవ రూపము చిన్నమస్త. ఇది అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యంలో తన సకురాండ్లలో జయ విజయలతో మందాకిని నదికి స్నానార్థము వెడలినది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుద్రాగ్ని పీడితులై కృష్ణవర్ణమైనది. ఆమె సకురాండ్లు ఆమెను భోజన విషయమై అడిగిరి. కృష్ణ అయిన దేవి ఖడ్గముతో తన శిరస్సును కృపా కటాక్షముతో దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సును ఆమె వామహస్తములలో పడినది. ఆమె కబంధం నుండి 3 రక్తధారలు ప్రవహించినది. 2 రక్తధారలు ఆమె సకురాండ్లు పాననం చేయగా 3వ రక్తధారయు స్వయముగా దేవియే పానము చేసినది. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్త నామముతో విఖ్యాతమైనది. హిరణ్యకశిపుని పాదుక ఈ చిన్న మస్తాన్దేవి ఉపాసకులే. దశ మహావిద్యలలో 4వ రూపము షోడాసి మహేశ్వరి. ఈమె హృదయం దయా ప్రపూర్ణం. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమన్నది కరాతల మకలము. విశ్వంలోని మంత్రతంత్రములన్నీయును ఈ మహావిద్య శక్తికే ఆరాధిస్తాయి. ఈమెను వేదములో కూడా వర్ణింపజాలను. ప్రసన్నురాలై ఈ మహాశక్తి భక్తుల సర్వాభీష్టాలను నెరవేరుస్తున్నది. ఈ భగవతీ ఉపాసన వలన భోగ యోక్షములు భోగ భాగ్యములు 2 సిద్ధిస్తాయి. అలాగే దశ మహావిద్యలలో 5వ రూపము భువనేశ్వరీ దేవి. 7 కోటి మహామంత్రాలలో సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటారు. కాళీతత్వం నుండి నిర్గతమైన కమలాతత్వము పర్యంతం 10 స్థితులున్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతున్నది. ప్రళయ వేళలలో కమండలం నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీ రూపమున మూలా ప్రకృతిగా మారుతున్నది. అందుచేతని ఈమెని కాలుని జన్మదాత్రి
అని కూడా అంటారు. దశమహావిద్యలలో 6వ రూపము త్రిపుర భైరవి. కాలుని విశేషవస్థ జనిత పరిస్థితులను శాంతింపజేయగల శక్తిని త్రిపుర భైరవి అని అంటారు. ఆ త్రిపుర భైరవి నృసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడినాడు. సృష్టిలో పరివర్తన అన్నది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ వికర్షణ అనునవి మూల కారణం. ఇది అనుక్షణం జరిగే ప్రక్రియ. త్రిపుర భైరవి యొక్క రాత్రినామం కాలరాత్రి, భైరవుని నామం కాలభైరవుడు. ఈ రెండిటి యొక్క సంయుక్త స్వరూపమనగా రాబోయిన అవతారము నరసింహ సరస్వతి అవతారము. అది మహాయోగుల త్రిపుర భైరవి కాలభైరవ అవతారము. దశమహావిద్యలలో 7వ రూపము దుర్మావతి. ఈ దుర్మావతి ఉగ్ర తారయి. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. ఆగమనాలలో ఈమెని ఆపవ సంకటములు దూరం చేయునట్టిదిగా వర్ణించారు. అయితే జీవులు దైన్యావస్థలో క్షుత్రి పాషణులు కలహ దారిద్ర్యములు అయిన అన్నిటికీ ఈమెయే కర్త. ఈమె అనుగ్రహం ఉంటే సంకటాలన్నీ దూరమవుతాయి. దశమహావిద్యలలో 8వ రూపము భగవాలయముఖి. ఐహిక పారలౌకిక దేశ సమాజ దుఃఖప్రద అరిష్ట గమనార్థం, శత్రు శమనార్థం ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు. సర్వ ప్రథముగా బ్రహ్మదేవుడు బగలా మహాదేవి విద్యోపాసన చేశాడు. విష్ణు భగవానుడు పరశురాముడు బగలాముఖి దేవత ఉపాసకులే. చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వర విగ్రహాన్ని భగవలాముఖిగా ఆరాధించారు. దశమహావిద్యలలో 9వ రూపము మాతాంగి. మాతాంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములు సిద్ధింపజేసే శక్తి ఉన్నది. ఈమెను మాతాంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తుంటారు. దశమహావిద్యలలో 10వ రూపము కమలాలయ. ఈమె సమృద్ధి ప్రతీక. భార్గవుల చేత పూజించబడుట వలన ఈమెను భార్గవి అని కూడా పిలుస్తారు. ఈమె కృప వల్ల పృథ్వీ పతిత్వము పురుషతత్వము రెండూ లభిస్తాయి. ఈమె విశేషమైన వస్తు సమృద్ధిగా ప్రతీక. ఈమెను పద్మావతీ దేవి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభుల దేవేరి ఈమె. నాయనలారా, నీకు దశమహావిద్య స్వరూపము ఏ రోజు ఎంత ఎవరిని ద్వారా బోధించవలనో నిర్ణయించి ఆ రీతిన బోధించెదను. దశమహావిద్య స్వరూపిణి అయిన అనగాదేవి, ఆ అనగాదేవికి ప్రభావమైన అనగుని అర్చించు వారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులను తమ అనుగ్రహముకు ప్రసాదించెదరు. మీరు ప్రతి మాసం నందును బహుళ అష్టమి యందు అనగాష్టమి చేయుడు. మీ యొక్క సమస్త కోరికలు ఫలించును అని శ్రీపాద శ్రీవల్లభుడు శంకర భట్టుకి చెప్పాడు. ఇది శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతంలో చెప్పిన ఘట్టము. విన్నారుగా, శ్రీపాద శ్రీవల్లభుని చరిత్రలో తీసుకున్న అంశమే ఇది. శ్రీపాద శ్రీవల్లభుడు వారి చరిత్ర చాలా గొప్పగా అర్థవంతమైనదిగా ఉన్నది. అందరూ కూడా శ్రీపాద శ్రీవల్లభుని చరిత్ర చదివి మనము కూడా ఆయన దివ్యాశిస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి విషయము దైవ చింతనమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.